పండు కోసేస్తావా? కమలా అది అడబెట్టుమా. చీర బాగుందిమా. ఇట్లా కలర్ చీర నీ దగ్గర లేదు కదా? ఉండాయి కానీ అది ఇవి ఇట్లా లేవు. అట్లే దూరం రాయ. కమలా పండు కోసినాను. ఒకటి పండింది దీంట్లో, ఇప్పుడు కోసినాను. ఇంకా 18 ఉండాల కదా? అది ఇవన్నీ ఏ రోజు మాతాయో. ఇది కదా నువ్వు చెప్పేది షేప్ వచ్చిందని. ఇక్కడ కోడ్ చూడు, 4 పైసలు లెక్క కోడ్ వచ్చింది దానికి. అవును, అసలు పింజులు ఇదే టైప్తో ఉన్నాయి. మనం చెట్టు కొనుక్కొచ్చేటప్పటికి ఇంట్లో ముష్టి పింజులు ఉన్నది, కానీ మంచి చోటు నాటినట్టయితే ఎక్కువ మట్టిలో అన్ని పింజులు వచ్చేసింది. అట్లాడితే ఇంకా పండాలనుకుంటాను. పండినట్టేనా? అది అంతే, చాలా రోజులుగా ఆ కలరే ఉంది. కోసేది ఉంటే కోసే. రేపు పెట్టేది. ఆ ఊరు కట్టు దిగితేనే రక్తం ఏర్లై పారుతుంది. అదే చెప్తాన్నా, నీ ఇష్టం. కోసాయి అన్ని పండ్లు పెట్టాయి. రేపు మిద్ది పైన కోసినవన్నీ. సపోటా అదే దీంట్లో ఉంది. పాలు వస్తుంది. పడితే రాయిలాగా అంటుకుంటాను. అది గడగబడి సపోటా, దానిమ్మ పండు, సపోటా, కమలా పండు. అవును, సపోటా అని ఇంగ్లీష్లో కూడా సపోటానే అంటారా? అంతే అనుకుంటా. కమలా పండు అయితే ఆరెంజ్ అంటారు ఇంగ్లీష్లో. ఇంగ్లీష్ ఆరెంజ్. ప్రోమోగ్రానేట్ అంటారు దానిమ్మ పండునే. సపోటానే ఉంటారు నాకు తెలియదు. అది ఇంకొకటి అదే మంచిదిలే. చేతిలో పట్టుకొని ఒక ఇది తీసుకో. ఆ పొండు పెట్టుకొని తీసింది అట్లా బాగా వచ్చే మారా. ఇది కూడా చచ్చిపోతుంది మా దానికి. 2 పండ్లు ఎత్తుకున్నా, 3వ పండు ఎత్తుకునే చేయలేదు. ఈ 3వ పండు కానీ నువ్వు వచ్చి చేతిలో పెడితే 2 పండ్లు ఎత్తుకున్నా, 3వ పండు ఎత్తేసి జాగాల. మిద్దె తోటలో కోసినాము.
యో వెనకాల పడిపోయింటా. మేము నాటుకున్న చెట్లలో కోసిన పండు కూడా పూత వచ్చింది. ఈ తడవన్న కాయలు వస్తే బాగుంటుంది. ఇట్లా బట్టి చెయ్యి జాపో. ఇది కూడా పూత వచ్చింది. ఈ తడవన్న కాయలు వస్తే బాగుంటుంది. మస్తుగా వచ్చింది పూత, కాయలు వస్తే బాగుంటుంది. అట్లే ఉండు. కొంచెం ఆ కాయలు చూపెట్టు. తీసుకొని పో పండులని. నిమ్మ పండు ఉంది, కొయ్యలేదా? అయ్యో చెరుకు లేదా? చెరుకు సంక్రాంతికి సరి అయిపోతుంది ఈసారి. సంక్రాంతికి కొట్టేయాల. ఇప్పుడు ఉన్నాయి కానీ అవి తినే అంత లేవు. ఉన్నాయి. గుమ్మి అయిపోయింది అది. మళ్ళీ దాని పక్కన పక్కన మోసులు వచ్చి పెరిగి వచ్చేసినాయి. కొట్టి తిన్న మనకు తెలుస్తుంది, చూసిన వాళ్ళకేం తెలుస్తుంది. ఒక్కటి రెండు మొలిచిందని ఎగతాలు చేసి అంతేలే, శత్రువుకు వేరే పనే ఉంది. ఏదో ఏమి దొరుకుతుందా అని కాసుకుంది. వాళ్ళైతే వంకల్లో నాటేస్తారు, నీళ్ళు పోసే పనిలే, తినేస్తారు. బాగా పెంచుతాయి. అదే నెగటివ్లో వచ్చే నీళ్ళు బాగా పెంచుతాయి. మనం పోసే నీళ్ళు రావు. ఇంకా ఈ పండ్లు ఉన్నాయి. ఏం పండ్లు ఇవి? వాటర్ యాపిల్ కదా. ఒక 5 నిమిషాలు అవుతుంది. ఇంకా వాటర్ యాపిల్ పెద్దదైతే అవి కొయ్యాల. వాటర్ యాపిల్ రామ సీతాఫలం కానీ కాసి ఉంటే బాగుండు, కానీ ఎట్టయిందో చూడారు. ఏదో రోగం వచ్చింది. ఆ సైడ్ ఉండే అంత కొట్టేసి దీన్ని ఎత్తి పెట్టి కట్టలాగా కొంచెం కట్టేస్తే ఇట్లా దోవ ముట్టింది. మళ్ళీ పోయడం ఏముంది, ఇంక వాటర్ యాపిల్ ఉన్నాయి. ఏడ పద్దాకున్నట్టున్నాయి కదా మా చెరుకులో. ఈ గుంపులో చెరుకులు ఉన్నాయి, చుట్టూరాబా చెరుకులు ఉన్నాయి పెద్దాక. మళ్ళీ వచ్చినాయి మస్తుగా మొక్కర్లు వచ్చి బాగా గుంపు అయిపోయింది. ఇదేమో ఇప్పుడు మస్తు జామ చెట్టు తెచ్చింది. అది ఏం చేయలేదు. ఈ స్వీట్ లెమన్ కూడా మొన్న ఒకటి కోసుకొచ్చింది. స్వీట్ లెమన్ అది ఆ మార్గ పుట్టిన అన్నట్టు కూడా అదంతే. అచ్చుబాటు లేని చెట్టు అంతే. ఇప్పుడు కమలా చెట్టు వచ్చినట్టు అది కూడా ఒక కాయలు కాస్తే బాగుంటుంది నిండుగా. అది ఎక్కువ మన్నులో నాటినాక కూడా ఏ రోజులు బాగా డెవలప్ అవ్వదు. అది అట్లే ఉంది సచ్చినోని. ఇగురు పెట్టినట్టుందే, ఆ ఉండే ఇగురులు తప్ప. మా తెలుగు సార్ అంటండే, రెడ్లకి పౌరుషం ఎక్కువ, వాళ్ళు మంచిగా కారం తింటారు. ఏమన్నా వాళ్ళు వెంటనే రియాక్ట్ అవి, వాళ్ళు అంటే కొంచెం ఈ ముక్కు అదే కొంచెం కోపం వెంటనే వస్తుంది.
కొంచెం ఇది షార్ప్గా ఉంటారు అన్నాడు. ఆయన కూడా రెడ్డేనంట. ఈ పిల్లదాన్ని పట్టుకొని సోదంతా చెప్తాడంటే ఆయన ఉండే మాటకు అర్థం చెప్పినాడు. నచ్చే వాళ్ళకి నచ్చింది, నచ్చని వాళ్ళకి నచ్చలే. ఈ సప్పగా తినే వాళ్ళకి ఇది రోషం పౌరుషం అనేది ఉండదు. ఏది చెప్పినా బెల్లం కొట్టిన రాయిలాగా ఉంటారు అన్నాడు. వాళ్ళు కారమే తినరు. మనది 1 సంవత్సరానికి తినే కారం వాళ్ళకి 10 సంవత్సరాలకు వచ్చేస్తుందేమో. 4 దోసకాయలు ఉన్నాయి మొత్తం. ఇది 10 కాయలు దాగాసింటే నాదేమో ఏదో ఉండాలంట. చెట్టేమో మినిమం సైజు ఉంది కానీ కనీసం ఒక 3-4 కాయలు అన్నా కాసింటే. అది ఎందుకన్నా చిన్న చెట్టు కాసింది. ఒక తడవ దాంట్లో నాటింది ఫస్ట్ టైం నాటి. చిన్న చెట్టు, దీంట్లో కొమ్మ అంతే ఉన్నింది ఆ చెట్టు. దాంట్లో 5-6 కాయలు వచ్చాయి. చాలా దినాలు మాకుండా ఉండిపోయినాయి.